రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి వరంగల్, భువనగిరి జిల్లాల పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఈ ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. సుమారు గంటన్నర పాటు యాదగిరీశుడి క్షేత్రంలో ఉంటారని ఆలయ అధికారులు చెప్పారు. అనంతరం నేరుగా ములుగు జిల్లాకు విచ్చేస్తారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతోనూ అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన రచయితలు, కళాకారులతోనూ భేటీ అవుతారు. మధ్యాహ్నం యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళాఖండం, రామప్ప ఆలయం, భూపాలపల్లి జిల్లాలోని కోటగుళ్ల ఆలయాలను వీక్షించి లక్నవరం వెళ్తారు. రాత్రికి లక్నవరంలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం హనుమకొండ కలెక్టరేట్లో ప్రముఖులతో గవర్నర్ సమావేశమవుతారు. మధ్యాహ్నం వరంగల్ ఖిల్లాను, భద్రకాళి, 1000 స్తంభాలు, పద్మాక్షి ఆలయాలను సందర్శిస్తారు. గురువారం జనగామ జిల్లాలోని కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొలనుపాక వెళ్తారు. గవర్నర్ పర్యటనకు 5 జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గవర్నర్ పర్యటించే ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.